హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక చేతులారా మరొక మ్యాచ్ అయితే ముంచుకున్నారని చెప్పుకోవచ్చు. జస్ట్ అక్కడ 190+ టార్గెట్ని అయితే మన వాళ్ళు అయితే చేజ్ చేయలేకపోయారు. 4th ఇన్నింగ్స్లో జస్ట్ 22 రన్స్ తేడాతోనైతే ఓడిపోయారు. శుభ్మన్ గిల్ ఒక 5 రన్లు, రిషబ్ పంత్ ఇంకొక 5 రన్లు, జైస్వాల్ ఒక 5 రన్లు, ఇక మిగతా బ్యాట్స్మెన్స్ ఒక 5 రన్లు కొడితే ఈజీగా ఈ మ్యాచ్ అయితే గెలిచి ఉండేది. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే జడేజాని ఎంత మెచ్చుకున్నా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. వరుసగా 4 ఇన్నింగ్స్లలో 4 హాఫ్ సెంచరీస్ అయితే కనబడుతున్నాయి జడేజా బ్యాట్ నుంచి వెళ్ళి. చాలా బెటర్ రన్స్ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా చాలా క్రూషియల్ టైమ్స్లో మరి మంచి రన్స్ అయితే స్కోర్ ఎత్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా మరి ఆల్మోస్ట్ గెలిపించేసిన మ్యాచ్ని జస్ట్ 22 రన్స్ అవేలో మనం అయితే ఉన్నాం. బట్ నో ప్రాబ్లం, చాలా మనలో అయితే ఫైట్ చేసిళ్ళు. జడేజాని మెచ్చుకోవాల్సిందే. ఇక తనతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళు కూడా అతనికైతే సపోర్ట్ అయితే ఇచ్చిండు. బట్ జడేజా చాలా ట్రై చేసిండు. మీరు అనొచ్చు జడేజా పెద్ద షాట్స్ కొట్టచ్చు కదా, ఒక ఓవర్లో 20 కొట్టచ్చు కదా అనొచ్చు. బట్ అక్కడ కండిషన్స్ మాత్రం టూ మచ్ డిఫరెంట్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వికెట్స్ లేవు. సో కాబట్టి కండిషన్స్ టూ మచ్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అలా అయితే మనం అనుకున్నట్టయితే కాదు. సో ఓవరాల్ చూసుకుంటే జడేజా లాస్ట్ రాకుండా చాలా బెటర్గా మంచిగా చేసిన చెప్పుకోవచ్చు. బట్ మిగతా నుంచి ఇంకొక 5 రన్లు వస్తే ఈజీగా ఈ మ్యాచ్ అయితే గెలిచే వాళ్ళం. శుభ్మన్ గిల్ ఒక 5 రన్లు, రిషబ్ పంత్ ఇంకొక 5 రన్లు, ఇక జైస్వాల్ వీళ్ళందరి దగ్గరలో ఒక 5 రన్లు వస్తే ఈజీగా ఈ మ్యాచ్ గెలిచే వాళ్ళం. బట్ మనలో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే న్యూ బాల్ని ఆఫ్ చేయలేకపోయారు. సో అక్కడనే మనకి ప్రాబ్లం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న టార్గెటే, 190+ టార్గెటే, కొడతాం అగ్రెసివ్గా కొడతామని అక్కడ ఆడిల్లు. బట్ కొంచెం న్యూ బాల్ని ఆఫ్ చేస్తే ఈజీగా ఈ మ్యాచ్ 100% మన చేతిలో అయితే ఉండేది. బట్ ఎనీవే ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అక్కడ ఈ సిరీస్ గెలవడానికి. సో కాబట్టి మనోళ్ళు ఈ 3 మ్యాచ్లో కూడా చాలా బెటర్ రన్స్లు, 3 గెలిచేవాళ్ళు. ఒకటైతే గెలిచిలు. ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ 100% మన చేతులారా ముంచుకున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే మనోళ్ళు కూడా చాలా బెటర్ రన్స్లు. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఒక ఎస్ఎస్వి జైస్వాల్ మినహాయిస్తే అందరి దగ్గర కూడా కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే శుభ్మన్ గిల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ మినహాయిస్తే అందరి దగ్గర కూడా చిన్న కాంట్రిబ్యూషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మన అందరు కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టిండు, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిండు. అంతకుముందు మ్యాచ్లో జైస్వాల్ కూడా ఒక సెంచరీ అయితే కొట్టిండు. సో ఓవరాల్ చూసుకుంటే అందరి దగ్గర నుంచి కూడా రన్స్ వస్తున్నాయి, అందరి దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే వస్తున్నాయి. బట్ లాస్ట్ మ్యాచ్లో చిన్న ఒక 5 రన్స్ అందరికి ఆడేస్తే ఈజీగా మనోళ్ళు అయితే మ్యాచ్ గెలిచేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ఖచ్చితంగా మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకొక 1 వీక్ గ్యాప్ ఉంది. మరి బుమ్రాకి మరి వర్క్లోడ్ మేనేజ్మెంట్ రెస్ట్ ఇస్తారా? మరి సిరాజ్ కూడా 3 మ్యాచ్లు ఆడిండు. సో మరి రొటేషన్ పాలసీ కింద అతనికి ఏమైనా రెస్ట్ ఇస్తారా? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే మనకైతే రైజ్ అవుతాయి ఖచ్చితంగా. అండ్ ఇక మెయిన్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయిన దానికి కారణం ఇంకొక కారణం కూడా మనకైతే కనబడుతుంది. అక్కడ చూసుకుంటే అరౌండ్ 20+ రన్స్ బాయ్స్లో వీక్నాయి. అంటే వికెట్ కీపింగ్లో మనకు కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. అక్కడ ధ్రువ్ జురెల్ 20 బాయ్స్ అయితే ఇడిచిపెట్టింది. మరి బాయ్స్ ద్వారానే అక్కడ మనకి 20 రన్స్ అయితే ఇంగ్లాండ్కి అయితే ఆడైనా అని చెప్పుకోవచ్చు, ఎక్స్ట్రా రన్స్ అనేది. సో కాబట్టి మరి వికెట్ కీపర్గా మనకు ఓన్లీ ఛాయిస్ వచ్చేసి ధ్రువ్ జురెల్ నెక్స్ట్ మ్యాచ్. మరి రిషబ్ పంత్ ఇంకా 1 వీక్ గ్యాప్ ఉంది. ఒకవేళ రిషబ్ పంత్ 100% ఫిట్ ఉంటే అతను ఆడతాడు. లేదు రిస్క్ చేయదనుకుంటే గిట్ట ధ్రువ్ జురెల్ కంటిన్యూ అవుతాడు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఇట్లా కేరళ వికెట్ కీపింగ్ చేస్తే గిట్ట సాయి సుదర్శన్ ఆరు, అభిమన్యు ఈశ్వరాన్ని కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే ప్రాబిలిటీ ధ్రువ్ జురెలే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిషబ్ పంత్కి ఇంజరీ నుంచి ఇంకా కోలుకోపోతే ఇట్ట. బట్ ఎనివే కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి అక్కడ ధ్రువ్ జురెల్. మరి వికెట్ కీపింగ్ ద్వారానే, బాయ్స్ ద్వారానే అక్కడ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్కి 3rd ఇన్నింగ్స్లో 25 రన్స్ అయితే వెళ్ళినాయని చెప్పుకోవచ్చు. ఆ 25 రన్స్ తేడాతోనే మనలో ఈ మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో ఆ విధంగా అయితే కనబడుతుంది. మరి వికెట్ కీపింగ్ అనేది కొంచెం బెటర్గా చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 మరి కరుణ్ నాయర్ అంటున్నారు. కరుణ్ నాయర్ టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. డొమెస్టిక్ మొత్తం నెంబర్ 4, నెంబర్ 5 ఆడిండు. సో నెంబర్ 3 అంటే మనకు తెలుసుగా చాలా ట్రిక్కీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వెంటనే వికెట్ పడుతుంది, న్యూ బాల్ ఆఫ్ చేయలే. సో కాబట్టి కరుణ్ నాయర్ అంతా మనకి సాలిడ్గా కనబడతలేడు, షార్ట్స్ ఆడుతున్నాడు. సో కాబట్టి మరి అతని ప్లేస్లో ఏమన్నా అభిమన్యు ఈశ్వరన్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అభిమన్యు ఈశ్వర్ మనకు తెలుసుగా
డొమెస్టిక్లో ఓపెనర్ ఆడిండు, నెంబర్ ఆడిండు, చాలా రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్కి ఇస్తే అక్కడ సాలిడ్గా ఉంటారు కాబట్టి మరి అలాంటి ప్లేయర్స్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. లేదంటే సాయి సుదర్శన్ని తీసుకొచ్చిన బెటర్ అయితే ఉంటుంది నెంబర్ 3లో. ఇది ఒక్క మార్పు చేసే అవకాశం ఉంటుంది. అండ్ రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురెల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిషబ్ పంత్ ఇంజరీ నుంచి ఇంకా కోలుకోకపోతే ఇక బౌలింగ్లో మరి సిరాజ్ 3 మ్యాచ్ ఆడిండు. రొటేషన్ పాలసీ కింద రెస్ట్ ఇవ్వాలనుకుంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి రెస్ట్ ఇవ్వచ్చు. లేదు ఇంకా బుమ్రా గిట్ట రెస్ట్ రావాలనుకుంటే అతను కూడా రెస్ట్ ఇవ్వచ్చు. బట్ 1 వీక్ గ్యాప్ ఉంది కాబట్టి అందరు కూడా మంచి ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి అందరు కూడా మంచి రెస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ మరి ఫాస్ట్ బౌలర్స్ ఈ ముగ్గురు కంటిన్యూ అవుతారు. వీళ్ళతో పాటు 2 స్పిన్నర్ ఆల్రౌండర్స్ సుందర్ అండ్ జడేజా వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా కంటిన్యూ అవుతాడు. ఓన్లీ 2 చేంజెస్ ఏంటంటే ఒకవేళ రిషబ్ పంత్ ఇంజరీ నుంచి కోలుకోపోతే గిట్ట అతని ప్లేస్లో ధ్రువ్ జురెల్ అండ్ నెంబర్ 3లో కరుణ్ నాయర్ అద్దనుకుంటే గిట్ట అతని ప్లేస్లో అభిమన్యు ఈశ్వరానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మనకి నెంబర్ 3 అనేది సాలిడ్ అయితే ఉండాలి. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈశ్వరానికి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అలా ఒక మార్పు చేయొచ్చు. అండ్ రిషబ్ పంత్ ఇంజరీ నుంచి కోలుకోపోతే గిట్ట ఇది ఒక మార్పు చేయొచ్చు. 2 మార్పులు అయితే ఖచ్చితంగా 100% చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి జేఎస్ఎల్ అండ్ కేఎల్ రాహుల్, 3లో అభిమన్యు ఈశ్వరన్, 4లో శుభన్ గిల్, నెంబర్ 5లో రిషబ్ పంత్ 6, ధ్రువ్ జురెల్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 ఆకాశ్దీప్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లో మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. మనలో చాలా బెటర్ రాణించలేదు. బట్ చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యాలని చెప్పుకోవచ్చా. న్యూ బాల్ని సేవ్ చేసి మనసుకు 5 రన్లు కొడితే ఈజీగా మ్యాచ్ అయితే గెలిచేది. బట్ ఎనీవే ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సిరీస్ ఇంకా ఎలైవ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనలు రాబోయే 2 మ్యాచ్లు గెలిచి సిరీస్ని గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.